ఈ ప్రపంచానికి అంతం కానీ లేక దాని వినాశనానికి ప్రారంభం కానీ ఎలా జరుగుతుంది? ఎవరైనా వ్యక్తుల కారణంగానా, లేక ఎవరైనా అసురులు రావటం కారణంగానా, లేక ప్రకృతి రూపం చెదిరిపోవడం కారణంగానా? లేదు, ఈ ప్రపంచ వినాశనానికి ప్రారంభం జరుగుతుంది నా కారణంగా. ఈ నువ్వు, ఇది నేను చేశాను, ఇది నువ్వు చేశావు, ఇది నాది, ఇది నీది, ఇలానే ఉంటుందంతా. ఈ భావం మనసులో ఇల్లు కట్టుకుని కూర్చున్నప్పుడు అన్నిటికంటే ముందు ఇల్లు తయారవుతుంది, ఆ తరువాత వీధి, ఆ తర్వాత ప్రాంతం, ఇక ఆ తర్వాత దేశం, ఇక చివరికి ఈ సమస్త ప్రపంచం అంతా తయారవుతుంది. ఇక ఈ విభజనే ఎక్కడో ఒక దగ్గర సంఘర్షణలకు కారణమవుతుంది. ఇక అలాంటి సమయంలో మనం ఏం చేయాల్సి వస్తుంది?